ప్రస్తుతం మనం కొడంగల్లో ఉన్నాం. కొడంగల్ మున్సిపాలిటీకి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇక్కడ అభివృద్ధి పనులు కూడా కొనసాగుతున్న పరిస్థితి. అయితే కొడంగల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జోరైతే కనిపిస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. ఏం పేరు? నమస్తే. నా పేరు కృష్ణంరాజు, యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి. ఈరోజు కొడంగల్ మున్సిపల్ కౌన్సిల్లో 7వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. ఈరోజు కొడంగల్ మున్సిపాలిటీకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 350 కోట్లు కేటాయించి ఈరోజు సీసీ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, అంటే ఈరోజు కట్టబోయే సీసీ రోడ్లు గత ఫ్యూచర్లో జరగబోయే 100 సంవత్సరాల వరకు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా స్ట్రక్చర్ తోటి కట్టడం జరుగుతుంది. 100 సంవత్సరాలకు పునాది ఇస్తుంది ఈరోజు. అంటే ఒక్కొక్కటి మీరు ఈరోజు పోయి పరిశీలిస్తే ఆ స్టీల్ కానీ, ఆ సిమెంట్ కానీ, ఆ ఇసుక కానీ ఏ విధంగా ఉందంటే ఆ కట్టడం వల్ల 100 సంవత్సరాల వరకు ఇట్లా చెక్కు చెదరని విధంగా ఈరోజు ఆయన అభివృద్ధి చేస్తుండు. ఈరోజు కొడంగల్ మున్సిపాలిటీ విషయంలో కొడంగల్ నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మైరా డిగ్రీ కాలేజ్ కానీ, సైనిక పాఠశాల కానీ, అదేవిధంగా మన వెటర్నరీ హాస్పిటల్ కానీ అన్నీ కేటాయించిండు ఈరోజు ముఖ్యమంత్రి గారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొడంగల్లో, యాక్చువల్గా కొడంగల్ అనేది కర్ణాటక దగ్గరలో ఉండేది. కొడంగల్ అనేది దగ్గరగా ఉండి కొడంగల్ కర్ణాటక బార్డర్లో ఉండేది. ఈరోజు గత 50 సంవత్సరాల నుంచి కొడంగల్ అభివృద్ధి నోచుకోలేదు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొడంగల్ అభివృద్ధి విషయంలో చాలా కృషితోటి, చాలా పట్టుదలతోటి అధికారులను ఎప్పుడెప్పుడు అప్డేట్ చేస్తూ ప్రతిరోజు ఏం జరుగుతుందని తెలుసుకుంటూ కలెక్టర్లను, అదేవిధంగా కాంట్రాక్టర్లతోటి మాట్లాడుతూ అభివృద్ధి ఏదైతే చేయాలని అనుకుంటున్నా వాటిని తొందరగా చేయడానికి కృషి చేస్తుండ్రు. ఇప్పుడు ఎన్నికల ముందే హడావిడిగా ఈ పనులన్నీ మొదలుపెట్టారని కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొందరు ఆరోపిస్తూ ఉన్నారు. ఇద్దరు బయటకు తీసుకుంటే చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు వాళ్ళు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు చిత్తశుద్ధి లేదు, వానికి మైండ్లో ఏముందో తెలియదు. రేవంత్ అన్న ఏ రోజైతే రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన 15 రోజులకి కోర్స్గిలో అతిపెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి 4,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించిండు. 4,500 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఆ నిధులతోటి ఫస్ట్ కొడంగల్ టు నారాయణపేట ఎత్తిపోతల ప్రాజెక్టును తీసుకొచ్చిండు. కొడంగల్ టు నారాయణపేట ఎత్తిపోతల ప్రాజెక్టు తీసుకొచ్చి యాక్చువల్గా కొడంగల్లో 2 పంటలు పండేవి. ఈరోజు ప్రాజెక్టు రావడం వల్ల 3 పంటలు పండడానికి అవకాశం ఉంటుంది. రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దానికి సంబంధించిన జీవో కూడా రిలీజ్ అయింది. ఈరోజు ఎక్కువ కొడంగల్ నియోజకవర్గం నుంచి చాలామంది ప్రజలు ముంబై కానీ, అదేవిధంగా మహారాష్ట్ర బతకడానికి వెళ్ళే వాళ్ళు దుబాయ్ కానీ, ఈరోజు ఆ విధంగా కాకుండా ఈరోజు కొడంగల్కు అతి దగ్గరలో మన ఇందనూరు కానీ, అక్కడ ధర్మపురంలో 3,000 ఎకరాలలో ఒకటి సిమెంట్ ఫ్యాక్టరీ తెస్తుండు. అంటే ఈరోజు 3,000 ఎకరాలలో దానికి 2,000 ఎకరాల వరకు ఎన్ఓసి కూడా రావడం జరిగింది. ఇంకా 1000 ఎకరాల కొరకు ల్యాండ్ యాక్విజిషన్ జరుగుతుంది. అంటే 3,000 కోట్ల రూపాయలతోటి ఒక ఇండస్ట్రీ తెచ్చి ఒక 10,000 మందికి ఈరోజు ఉపాధి కల్పించడానికి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కృషి చేస్తుండు. ఈరోజు అదేవిధంగా హకీంపేట కూడా ఎంతో దూరం లేదు, కొడంగల్కు 10 కిలోమీటర్లే ఉంది. ఈరోజు హైదరాబాద్కి ఏదైనా 100 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్కి వెళ్తున్నాం. 10 కిలోమీటర్ల దూరం మాకు చాలా దగ్గరనే. ఈరోజు హకీంపేట అనేది చాలా డెవలప్గా జరుగుతుంది. అక్కడ మొత్తం ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పాటు చేసి చాలా డెవలప్మెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు మీ కొడంగల్ మున్సిపాలిటీలో ఎన్ని వార్డులు ఉన్నాయి? గతంలో బీఆర్ఎస్ ఎన్ని గెలిచింది, కాంగ్రెస్ ఎన్ని గెలిచింది, ఇప్పుడు కాంగ్రెస్ ఎన్నికలు పోతాం? గతంలో కొడంగల్ మున్సిపాలిటీలో 12 వార్డులు, గతంలో కాంగ్రెస్ పార్టీ 2 వార్డులు గెలిచింది. అయితే గతంలో గురునాథ్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలో ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. ఈరోజు గురునాథ్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఒకటే చేతి కింద ఉన్నారు. ఇద్దరు కాంగ్రెస్లో ఉన్నారు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా 12కు 12 వార్డులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జెండా ఎగిరేస్తున్నారు. ఎందుకంటే గురునాథ్ రెడ్డి గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కలిసిపోవడం వల్ల ఇక్కడ కొడంగల్ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో కూడా గురునాథ్ రెడ్డి వాళ్ళ కుమారుడు జగదీశ్వర్ రెడ్డి గారే చైర్మన్. ఆయన కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి సార్ ఎలక్షన్ నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు కూడా జగదీశ్వర్ రెడ్డి గారు కృషి చేసిండ్రు. కలిసి పనిచేస్తున్నాము. ఖచ్చితంగా గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకో పార్టీ అనేదే లేదు. అసలు బీఆర్ఎస్కు బీఫామ్ నామినేషన్ వేసేటోళ్ళు కూడా ఇక్కడ కొడంగల్లో లేరు. ఏంటంటే యాక్చువల్గా రాయలసీమ అనే ప్రాంతంలో ఏ విధంగా ఉంటుందన్నా, ఒక ముఖ్యమంత్రి ప్రాంతంలో ఎవరన్నా నామినేషన్ అనే వేస్తారా? ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలో కూడా స్వేచ్ఛగా నామినేషన్ వేపిస్తుండు. ఎలాంటి అల్లరి లేకుండా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ. అంటే కొడంగల్ ముఖ్యమంత్రి నియోజకవర్గం అయినా కానీ 72 నామినేషన్లు వస్తున్నాయి. అంటే ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారా లేదా? స్వచ్ఛందంగా నామినేషన్ వేస్తున్నారా? ఈరోజు అంటే రాయలసీమకు ఇక్కడ ఎంత డిఫరెంట్ ఉంది. అక్కడ ఉన్న ముఖ్యమంత్రులు ఈ విధంగా ఏమిస్తారా? అంటే స్వేచ్ఛగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు స్వేచ్ఛగా ఈరోజు నామినేషన్ వేసే ప్రక్రియ ఉంది. చాలా ఎందుకంటే అదే రేవంత్ అన్న కూడా అనుకుంటే నామినేషన్లు అవుతాయా? కావు. ఆయన ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చిండు. స్వేచ్ఛ వాతావరణంలో కొడంగల్ ఉంది. బీఆర్ఎస్ అనేది అపోహ.
బీఆర్ఎస్ అనేది లేదు. ఇంకా కొన్ని రోజులు అయితే బీఆర్ఎస్ అనేది కొడంగల్లో ఖాళీ, నిలబడడానికి కూడా నాయకుడు లేకుంటాడు. అది కొద్దిగా ఎలక్షన్, ఈ మున్సిపల్ ఎలక్షన్ తర్వాత అది జరగబోతుంది, మీరే చూస్తారు. తెలియక హపోతోటి ఉన్నారు. బీఆర్ఎస్ అనేది లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో పనిచేసిన కేసీఆర్ ఈరోజు పామంలో అనుకొని తాగి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం కొరకు ఉదయం నుంచి 24 గంటల సమయంలో 18 గంటలు ప్రజల కొరకు పనిచేస్తుండు. ప్రతిరోజు ఉదయం లేవగానే అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేస్తుండు. ప్రజా సంక్షేమం ఏమేమి మద్దతుందో తెలుస్తున్నారు. ఈరోజు ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు ప్రజల కొరకు ప్రజా సంక్షేమం కొరకు ఈరోజు ఆయన కృషి చేస్తున్నారని తెలియజేస్తున్నాము. దాంతోపాటు ఈరోజు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు విదేశీ పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన చేస్తున్న కృషికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా నిధులు నియామకాలతో ఏర్పడింది. నిధులు ఈరోజు భారీ ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఆయనే స్వయంగా ఉద్యోగాలు ఇస్తుండు. ఎవరైతే ఉద్యోగం వచ్చిందో లబ్ధిదారులను కూడా ముఖ్యమంత్రి స్వయంగానే ఉద్యోగ పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు రానున్నాయి. గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ నోటిఫికేషన్లు రానున్నాయి. ఖచ్చితంగా మొన్ననే డిఎస్సి కూడా కంప్లీట్ అయింది. ఈరోజు అనేక ఉద్యోగాలు ఇస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఒక ప్రణాళికతోటి వెళ్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం అనేది ఈరోజు భారతదేశంలో వాళ్ళనే నెంబర్ 1 రాష్ట్రంగా ఈరోజు ఖచ్చితంగా ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో తీసుకుంటే ఈరోజు మొన్న మెస్సీని అంటే ఫుట్బాల్ అంటే ప్రపంచ దేశాలే ఈరోజు రేవంత్ రెడ్డి వైపు చూస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు ఫుట్బాల్ గేమ్ పెట్టడం వల్ల ఒకటే రోజు ఆయన ఫుట్బాల్ గేమ్ పెడితే హూ ఇస్ రేవంత్ రెడ్డి అని ప్రపంచవ్యాప్తంగా ఒక 25 కోట్ల మంది ఈరోజు సెర్చ్ చేసిండ్రు. అంటే ఆ విధంగా ఉంది ఆయన ఆలోచన విధానం. ఖచ్చితంగా మేము ఆయన ఆలోచన విధానానికి ముందుకు తీసుకోవడానికి కృషి చేస్తున్నాము. ఈరోజు మీరే వెళ్ళండి. వాస్తవంగా కొద్దిగా ఏమవుతుందంటే ల్యాండ్ ఎక్విటేషన్ కానీ, కొద్దిగా బీదవాళ్ళు ఇప్పుడు రోడ్ డెవలప్మెంట్ కానీ, కొద్దిగా బీదవాళ్ళు ఇండ్లు ఉన్నాయి, వాళ్ళతోటి మాట్లాడి ఎందుకంటే బీదవాళ్ళను వెంటనే మనము వాళ్ళు కూడా ఒక ఇల్లు చూసుకోవాలి. అంటే మేము ఫస్టే డబ్బులు ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు రోడ్ వైండింగ్లో ఎవరైనా ఇల్లు పోతే అమ్మ మీకు ఇంత డబ్బు వచ్చింది, మీరు ఈ డబ్బును ఉంచుకొని అంతవరకు ఏదన్నా కిరాయి రూమో తీసుకొని ఎక్కడైనా స్థలం ఉంటే స్థలం కూడా కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాం. డబల్ బెడ్రూమ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎటువంటి కార్యకర్త ఏ చిన్న సమస్య ఉన్నా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా కలుస్తుండు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొడంగల్లో మున్సిపాలిటీకి ఎన్ని ఇందిరా మైన్లు వచ్చినాయి? సీఎం ఎన్ని ఇందిరా మైన్లు మంజూరు చేసిండు? ఎంతమంది పేదలకు గూడు లభించింది? ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేసినాము. అయితే ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేసిన తర్వాత కొంతమంది ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అంటే ఇంటి ముందర స్థలం ఉన్న వాళ్ళకు వర్క్ స్టార్ట్ అయినాయి. కొన్ని బేస్మెంట్ లెవెల్ ఉన్నాయి. కొంతమందికి డబ్బులు కూడా వచ్చినాయి. ఒక గాంధీనగర్లో ఎస్సీ కాలనీ ఉంటుంది, దళితులకు సంబంధించిన కాలనీ. గాంధీనగర్లో ఎస్సీ కాలనీ ఉంటుంది. ఆ ఎస్సీ కాలనీలో చాలామంది బీద వాళ్ళు ఉన్నారు, బీద కుటుంబస్తులు ఉన్నాయి. దళితులకు ఇవ్వాలనే ఉద్దేశంతో 30 ఇండ్లే ఇచ్చిండు ఒక్క వార్డులో. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వ్యక్తులకు ఈరోజు ప్రోత్సహిస్తూ, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళే వీక్ ఉంటారు కాబట్టి ఆ విధంగా ప్రోత్సహిస్తున్నాడు. ఖచ్చితంగా మా మిత్రుడు చెప్పినట్లు కొడంగల్ నియోజకవర్గానికి 3500 వచ్చినాయి. మేము కూడా ఆలోచన ఏం చేస్తున్నామంటే కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి, కొన్ని ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ప్రభుత్వ స్థలాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వారిచే మాట్లాడి రెగ్యులరైజ్ చేయించడానికి కూడా మేము కృషి చేస్తున్నాము. మా మున్సిపాలిటీ నుంచి కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక ప్రపోజల్ పెట్టాలనుకుంటున్నాము. కొడంగల్ మున్సిపాలిటీలో ఏవైతే బండకప్పు ఇండ్లు ఉన్నాయో వాటికి స్లాబ్ వేపియాలనే ఆలోచనతో సార్ తోటి మాట్లాడి ఖచ్చితంగా కొడంగల్ నియోజకవర్గంలో ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. కొద్ది సమయం పట్టవచ్చు కానీ, ఎందుకంటే కేసీఆర్ చేసిండు 8 లక్షల కోట్లు అప్పులు చేసిండు. ఇప్పుడు అప్పులు తీర్చడానికే ప్రతి నెల మనం వడ్డీ రూపంగా కడుతున్నాం. కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు 1వ తారీఖు వచ్చేవన్న పాపం వాళ్ళకు ఉద్యోగులకు 10వ తారీఖు 15వ తారీఖు జీతాలు వచ్చాయి. ఈఎంఐ కట్టాక వాళ్ళకి సిబిల్ స్కోర్ కూడా తగ్గేది. ఈరోజు ప్రతి నెల ఉద్యోగులకు జీతాలు ఇస్తూ అక్కడ సంక్షేమంపై దృష్టి పెడుతూ, అంటే ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా కృషి చేస్తున్నారో మీరే ఒకసారి ఆలోచించండి. ఈరోజు కేసీఆర్ ఏం చేస్తుండే, పోయి తాగి ఫామ్ హౌస్ అనుకుంటుండే. ఆ విధంగా ఉందా? ఈరోజు లేదు కదా. ఈరోజు రాష్ట్రం అంతా యువకులు అయితే రేవంత్ రెడ్డి వైపు ఉన్నారు కదా. ప్రతిపక్షం మీద కక్ష సాధింపులు చేస్తుంది. ఈ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్లో విచారణ పేరుతో 3 నోటీసులు ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసనలు చేస్తామని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. వాస్తవంగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసింది కేసీఆర్, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. ఫోన్ ట్యాపింగ్ చేసి ఇప్పుడు సీట్ అధికారులు పిలిచిండ్రు, మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా పిలిచిండ్రు. ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ అయింది అంటే, ఫోన్ ట్యాపింగ్ చేసింది అయితే వాస్తవమే కదా. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చేసిండు, వాస్తవము అది అధికారుల చేత బయటపడ్డది. ఫోన్ ట్యాపింగ్ చేసి సీట్ బయటపడ్డాక
ఈరోజు నేను రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తా అంటే నువ్వు ఏమైనా తప్పు చేస్తే దాన్ని విచారణ చేస్తే ఇక నేను ధర్నాలు చేస్తానా అంటే అంటున్నావు. నేను కూడా ఏదో ఒక చిన్న ఆర్టికల్ చూసిన, మొత్తము రోడ్ మీదకి రండి, ఇంట్లో దగ్నం చేయండి, బస్సులు అంటి పెట్టండి. ఇదేంది? ఒక నాయకుడు ఏమనుకుంటాడు, ప్రజలు సంతోషంగా ఉండాలి, ప్రజలు ఆ, ఆ, వాళ్ళ పనులు సక్రమంగా చేసుకోవాలి, రోడ్ మీదకి రండి, ధర్నాలు చేయండి, రాస్తారోకలు చేయండి, బస్సులు అంటి పెట్టండి. ఇది అరాచకమైన పాలన, ఇది కరెక్ట్ కాదు. ఏదో తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరమేముంది? ఇప్పుడు రాష్ట్రం కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ ఇప్పుడు నీవు తప్పు చేయలేవు. తప్పు చేయనప్పుడు అధికారులు ప్రశ్నించినప్పుడు నువ్వు దానికి సమాధానం ఇవ్వాలి, కానీ ధర్నాలు చేయనని ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. నువ్వు తప్పు చేసినావు కాబట్టి భయపడుతున్నావు. ఈరోజు నిన్ను ఏదో పట్టుకపోయి జైలు వేస్తే బయటికి రావు అని ఆలోచనతో ఆయన ఇదవుతుండు. కాబట్టి తప్పు చేసినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ధైర్యంగా ఉండని మేము అంటున్నాం. నువ్వు తప్పు చేయలేవు కదా కేసీఆర్, తప్పు చేయనప్పుడు నువ్వు ధైర్యంగా ఉండు. ఏదైతే అధికారులు నేను పిలిపించి సీట్ విచారణ చేస్తున్నప్పుడు ధైర్యంగా ఎదుర్కో. నీకు ఆ ధైర్యంగా, ఇప్పుడు నేను తెలంగాణ సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే నీవు తెలంగాణ తెచ్చి పీకుడు కాడవా? అంత పెద్ద మాటలు బాగుండదు ఆయన వయసుకు. మేమేమంటున్నామంటే నీవు తప్పు చేయనప్పుడు సీటు అధికారులు పిలిచినప్పుడు నువ్వు వాళ్ళకి సమాధానం ఇయ్యి అనే విషయం తెలుపుతున్నాము. ఏదో కావాలని ఈరోజు రేవంత్ అన్న ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ, అన్ని దేశాలు తిరుగుతూ ఈరోజు పెట్టుబడులు తెస్తుండు. ఆ దాన్ని ఏమవుతుంది, ఆర్టికల్స్ రూపకంగా రాకుండా ఇప్పుడు కొంతమంది పెట్టుబడి చేతుల్లో ఈ వ్యవస్థను పెట్టుకొని నడిపిస్తూ అంటే ఆ సీట్ అధికారులు వస్తుంది. ఆయన ఇంత కష్టపడి ఇక్కడ రాష్ట్రానికి నిధులు తెస్తుండో అది రావడం లేదు పేపర్లో. అదే బాధపడుతున్నాం. అరే రేవంత్ అన్న చేసే విషయాలు పేపర్లో రావడం లేదు, కానీ ఏదో ఆయన సీటు విచారణ అనేది అని పెద్ద పెద్ద ఆర్టికల్తో రాస్తున్నాడు. ఏం చేయాలో చెప్పండి? ఈ సమాజము ఈ విధంగా ఉంది వ్యవస్థ. నేను కొడంగల్ మండల్ వైస్ ప్రెసిడెంట్, ప్రస్తుతం సర్పంచ్. గత 1999 నుంచి రాజకీయాలున్న 30 సంవత్సరాల రాజకీయాలున్న మా రేవంత్ రెడ్డి గారు ఏ కార్యకర్త, మా బ్రదర్ రాష్ట్ర గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎదిగిండు. కృష్ణంరాజు గిట కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు. గురునాథ్ రెడ్డిల కుటుంబము గుడి గడి 2 ఉండే వెనుకటికి. ఆ 2 కుటుంబాలు ఇప్పుడు ఒకటైనాయి. ఇక టీఆర్ఎస్ ఉనికి కొరకే నామమాత్రంగా నామినేషన్లు వేసి ఎక్కడో ఫామ్ హౌస్లో కానీ ఎక్కడో బెంగళూరులో కానీ తీసుకుపోవడం జరిగింది. గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మా దళితులు గిట, మా ఇక్కడ రాజు, మా పక్కలనే టేకల్కోడు గిట సర్పంచులు ఎక్కడ కానీ ఎవరిని బెదిరేయడం కానీ, అధికారులు కానీ, డిపార్ట్మెంట్లు కానీ ఎవ్వరు ఎక్కడ బెదిరేయలేరు. ఈరోజు గిట 72 నామినేషన్లు జరిగినాయి మన కొడంగల్ మున్సిపాలిటీలో. మన ఆంధ్రప్రదేశ్ పక్కలో ఉన్న ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో ఏ విధంగా ఉంటుందో ఒకసారి ముఖ్యమంత్రి కాన్స్టిట్యూషన్ ఒకసారి ఆలోచించండి మీరు మిత్రులారా. మా ముఖ్యమంత్రి గారు కానీ, మా ముఖ్యమంత్రి బ్రదర్ తిరుపతి అన్న ఆదేశాల మేరకు ఎవరిని కించపరిచే మాటలు కానీ, ఇబ్బంది పెట్టే కార్యకర్తలను ఎవరిని ఇబ్బంది పెట్టే నాయకులు కారవాలి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోండి. కావాలంటే మా కార్యకర్తలను బెదిరించే సామాజికంగా ప్రజాస్వామ్యంలో ప్రజలచే ఎన్నుకోబడే ప్రజాప్రతినిధులము ఎవరైనా సరే దౌర్జన్యాలకు పాల్పడే మా నాయకులు కాదు. మా కార్యకర్త, మా నాయకుడు ఎట్లా చెప్తే అట్లా బాధ్యత మేము కార్యకర్తలుగా 30 సంవత్సరాల నుంచి ఇక్కడ మత 2009 నుంచి రేవంత్ రెడ్డి రావడం జరిగింది. గతంలో నందారం సూర్యనారాయణ గారు, ఇప్పుడు నందారం సూర్యనారాయణ తనయుడు కొడుకే ప్రశాంత్ గారు మున్సిపల్ చైర్మన్గా ప్రకటించడం జరిగింది. జగప్పకు ప్రకటించడం జరిగింది. వాళ్ళు అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటే వాళ్ళు అందరూ 12 స్థానాలు ఉన్నాయి మన మున్సిపాల్లో. 12 గెలిపించే బాధ్యత మా సర్పంచులు అన్నీ ఒక్కొక్క సర్పంచ్ ఒక్కొక్క సర్పంచ్కు ఒక వార్డుక ఇన్ఛార్జీలు పెట్టి అందరూ కలిసికట్టుగా కౌన్సిలర్లను గెలిపిస్తారని ఆశిస్తూ కొడంగల్ ప్రజలందరికీ హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తు కోటేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.